ఓం శాంతి 16/6/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 3/3/2000 శుభభావాన్ని మరియు ప్రేమ భావాన్ని ఇమర్జ్ చేసుకుని క్రోధమనే మహాశత్రుపై విజయులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా తమ జన్మ సహచరులను అలాగే సేవా సహచరులను చూసి హర్షిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ బాప్దాదా యొక్క అలౌకిక జన్మ అలాగే జన్మ సహచరుల యొక్క జన్మదివసం గురించి సంతోషముంది. ఎందుకు? ఇటువంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ ఇతరులెవ్వరికీ ఉండదు. తండ్రి జన్మదినం కూడా అదే మరియు పిల్లల జన్మదినం కూడా అదే అని ఎప్పుడూ విని ఉండరు. అటువంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరు జరుపుకుంటున్నారు. దీంతో పాటు అందరికీ ఒక అతీతమైన మరియు ప్రియమైన స్థితి స్మృతిలో ఉంది. అదేమిటంటే, ఈ అలౌకిక జన్మ ఎటువంటి విచిత్రమైనదంటే, ఇక్కడ స్వయంగా భగవంతుడైన తండ్రి తన పిల్లల జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమాత్మ పిల్లల యొక్క శ్రేష్ఠాత్మల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలో అనేక మంది మమ్మల్ని పుట్టించినవారు భగవంతుడు పరమాత్మ అని నామమాత్రంగా అంటారు, కాని దాని గురించి వారికి తెలియదు కూడా, అలాగే ఆ స్మృతిలో నడుచుకోరు కూడా. మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మ వంశీయులము అని మీరందరూ అనుభవంతో అంటారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు. మనం పరమాత్ముని జన్మదినాన్ని జరుపుతాము. ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడకు చేరుకున్నారు. ఎందుకు? శుభాకాంక్షలు ఇవ్వడానికి మరియు శుభాకాంక్షలు తీసుకోవడానికి. బాప్దాదా విశేషంగా తమ జన్మ సహచరులకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. సేవా సహచరులకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ యొక్క ముత్యాల, వజ్రాల, రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రేమ ముత్యాలను చూశారు కదా. ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా. పూల వర్షాన్ని, బంగారు వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు. కాని బాప్దాదా మీ అందరిపైన పరమ ప్రేమ, అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఒకసారి కాదు, కాని పదమాల 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 రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. అవి కూడా బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈరోజు జరుపుకునే మరియు శుభాకాంక్షలు అందించే రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండ్ మేళం మోగిస్తారు. బాప్దాదా పిల్లలందరి మనసులోని సంతోషమనే బ్యాండ్ అనండి, మేళవాయిద్యాలనండి, వాటిని వింటున్నారు. భక్తులేమో పిలుస్తూ ఉన్నారు, కాని పిల్లలను మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవటం వస్తుంది కదా. ఇలా ఇమిడిపోవటమే సమానులుగా తయారు చేస్తుంది. బాప్దాదా పిల్లలను తమ నుండి వేరు చేయలేరు. పిల్లలు కూడా వేరవ్వాలని అనుకోరు. కాని అప్పుడప్పుడు మాయతో ఆటలాడుతూ కొద్దిగా పక్కకు వెళ్ళిపోతారు. నేను పిల్లలను మీకు ఆధారాన్ని అని బాప్దాదా అంటారు. కాని పిల్లలు అల్లరివారిగా ఉంటారు కదా. మాయ అల్లరివారిగా చేసేస్తుంది. వాస్తవానికి అటువంటి వారు కారు, కాని మాయ అలా తయారు చేస్తుంది. అప్పుడు ఆధారంగా ఉన్న వారి నుండి పక్కకొచ్చేసేలా చేస్తుంది. అయినా కూడా బాప్దాదా ఆధారంగా అయ్యి మళ్లీ సమీపంగా తీసుకొస్తారు. బాప్దాదా పిల్లలందర్నీ అడుగుతారు, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కోరుకుంటారు? విదేశీయులు 2 విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు చాలా ఇష్టమైన 2 పదాలేమిటి?
అక్కడున్నవారు సమాధానమిచ్చారు, కంపానియన్ మరియు కంపెనీ అనగా సహచరుడు మరియు సాంగత్యము. ఈ రెండూ ఇష్టము. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతినెత్తండి. భారతవాసులకి ఇష్టమా? సహచరుడు కూడా అవసరము మరియు సాంగత్యం కూడా అవసరము. సాంగత్యం లేకుండా కూడా ఉండలేరు మరియు సహచరుడు లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏం లభించింది? సహచరుడు లభించారా? చెప్పండి, లభించారా లేదా? హాజీ అని సమాధానమిచ్చారు. సాంగత్యం లభించిందా? హాజీ అని సమాధానమిచ్చారు. ఇటువంటి సాంగత్యం మరియు ఇటువంటి సహచరుడు మొత్తం కల్పంలో లభించారా? కల్పపూర్వం లభించారా? వీరు ఎటువంటి సహచరుడంటే వీరెప్పుడూ పక్కకు వెళ్ళిపోరు. పిల్లలు ఎంత అల్లరివారిగా ఉన్నా సరే వారు ఆధారంగానే ఉంటారు. అంతేకాక మీ మనసులోని ప్రాప్తులన్నింటినీ పూర్తి చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? ఈ మాట అందరి మనసులో నుండి వస్తుందా, లేక మర్యాదపూర్వకంగా అప్రాప్తి లేదు అని చెప్తున్నారా? పొందాల్సిందేదో పొందేశాము అని పాటనైతే పాడతారు. మరి పొందేశారా లేక పొందాలా? పొందేశారా? ఇప్పుడిక పొందడానికేమీ లేదు కదా? లేక కొన్ని ఆశలు ఉండిపోయాయా? అన్ని ఆశలు పూర్తయిపోయాయా లేక ఏమైనా ఉండిపోయాయా? బాబ్దాదా అంటున్నారు, ఉండిపోయాయి. బాబాను ప్రత్యక్షం చేయాలనే ఆశ మిగిలిపోయింది అని పిల్లలు సమాధానం ఇచ్చారు. బాబా అంటున్నారు, పిల్లలందరికీ సందేశం తెలియాలి అన్నది బాబా యొక్క ఆశ. బాబా వచ్చారు కాని కొంతమంది ఇది తెలియకుండా ఉండిపోయారు అన్నట్లుండకూడదు. అందుకే బాబ్దాదా యొక్క విశేషమైన ఆశ ఏమిటంటే మా సదా యొక్క తండ్రి వచ్చారు అన్నది అందరికీ కనీసం తెలియనైనా తెలియాలి. పిల్లల యొక్క హద్దు ఆశలన్నీ పూర్తయిపోయాయి. ప్రేమతో కూడిన ఆశలున్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తున్నారు అని పిల్లలు సమాధానమిచ్చారు. మరి ఈ ఆశ కూడా పూర్తయిపోయిందా? మీరు సంతుష్ట ఆత్మలు. అభినందనలు. ఎందుకంటే పిల్లలందరూ తెలివైనవారు. ఎటువంటి సమయమో అటువంటి స్వరూపాన్ని తయారు చేసుకోవాల్సే వస్తుందని అర్థం చేసుకుంటారు. అందుకే బాప్దాదా కూడా డ్రామా యొక్క బంధనంలోనైతే ఉన్నారు కదా. పిల్లలందరూ ప్రతి సమయం అనుసారంగా సంతుష్టంగా ఉంటారు మరియు సదా సంతుష్టమణులుగా అయి మెరుస్తూ ఉంటారు. ఎందుకని? పొందాల్సిందేదో పొందేశాము అని మీరు స్వయమే అంటారు. బ్రహ్మ బాబా యొక్క ఆది అనుభవం యొక్క మాట ఇది. మరి బ్రహ్మ బాబా మాటే బ్రాహ్మణులందరి మాట. కనుక బాప్దాదా పిల్లలందరికీ ఎల్లప్పుడూ ఇదే రివైజ్ చేయిస్తున్నారు, సదా బాబా సాంగత్యంలో ఉండండి. బాబా సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. బాబాయే సర్వసంబంధీకుడు అని అంటారు కూడా. మరి సర్వసంబంధీకుడైనప్పుడు ఎటువంటి సమయమో అటువంటి సంబంధాన్ని కార్యంలో ఎందుకు అనుభవం చెయ్యరు? ఒకవేళ ఈ సర్వ సంబంధాలను ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉన్నట్లయితే సహచరుడు కూడా ఉంటారు, సాంగత్యము కూడా ఉంటుంది. అప్పుడిక వేరే సహచరుల వైపుకు మనసు మరియు బుద్ధి వెళ్లలేవు. బాప్దాదా ఆఫర్ చేస్తున్నారు. సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోండి. సంబంధాలను కార్యంలో అనుభవం చేయండి. బాప్దాదా పిల్లలను గమనించినప్పుడు కొంతమంది పిల్లలు కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరివారిగా లేక కాస్త నీరసంగా అనుభవం చేస్తూ ఉంటారు. అప్పుడు వారిపై బాప్దాదాకు దయ కలుగుతుంది. ఇంతటి శ్రేష్ఠ సాంగత్యం ఉన్నా కానీ సాంగత్యాన్ని కార్యంలోకి ఎందుకు తీసుకురారు?
అప్పుడికేమంటారు? వై వై, ఎందుకు ఎందుకు. బాప్దాదా అన్నారు, వై ఎందుకు అని అనకండి. వై అన్న మాట వచ్చినప్పుడు ఈ వై అనేది నెగటివ్ మాట మరియు ఫ్లై ఎగరటం అనేది పాజిటివ్ మాట. కావున వై వై అని ఎప్పుడూ అనకండి. ఫ్లై అన్న మాటను గుర్తుంచుకోండి. బాబాను సహచరునిగా చేసుకుని ఫ్లై చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది. ఆ సాంగత్యం మరియు ఆ సహచరుడు ఈ 2 రూపాలను మొత్తం రోజంతట్లో కార్యంలోకి తీసుకురండి. ఇటువంటి సహచరుడు మళ్లీ ఎప్పుడైనా లభిస్తారా? బాప్దాదా ఎంతవరకు చెప్తున్నారంటే, ఒకవేళ బుద్ధిపరంగా మరియు శరీరం పరంగా 2 రకాలుగా అలసిపోయినా సరే, ఆ సహచరుడు మీకు 2 రకాలుగానూ మాలిష్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీకు మనోరంజనాన్ని అందించడానికి కూడా ఎవర్ రెడీగా ఉన్నారు. అప్పుడిక హద్దు మనోరంజనం యొక్క అవసరమే ఉండదు. ఇలా బాబాను ఉపయోగించుకోవటం వస్తుందా? లేక చాలా చాలా పెద్ద తండ్రి, టీచర్, సద్గురు అని ఇలానే అనుకుంటారా? కాని వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. అర్థమైందా? డబల్ విదేశీయులు. అచ్చా, అందరూ పుట్టినరోజు జరుపుకోటానికి వచ్చారు కదా, జరుపుకోవాలి కదా. అచ్చా, పుట్టినరోజు జరిపినప్పుడు ఎవరి పుట్టినరోజైతే జరుపుతారో వారికి ఏదైనా కానుకని ఇస్తారా లేక ఇవ్వరా? ఇస్తారు అని సమాధానమిచ్చారు. మరి ఈరోజు మీరందరూ బాబా పుట్టినరోజు జరపడానికి వచ్చారు. పేరు శివరాత్రి కదా, కావున విశేషంగా బాబా పుట్టినరోజు జరపడానికి వచ్చారు. ఇది జరపటానికే వచ్చారు కదా. మరి ఈరోజు పుట్టినరోజు కానుకగా ఏమిచ్చారు? లేదా కేవలం కొవ్వొత్తులు వెలిగించటం, కేక్ కట్ చేయడం ఇంతే జరుపుతారా? ఈరోజు ఏ కానుక ఇచ్చారు? లేక రేపిస్తారా? చిన్నదైనా లేక పెద్దదైనా కాని కానుకైతే ఇస్తారు కదా. మరేమిచ్చారు? ఆలోచిస్తున్నారు. అచ్చా, ఇవ్వాలా? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? బాప్దాదా ఏది చెప్తే అది ఇస్తారా లేక మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా? బాప్దాదా ఏది చెప్తే అది ఇస్తాము అని పిల్లలు సమాధానమిచ్చారు. చూడండి, కాస్త ధైర్యం పెట్టాల్సి ఉంటుంది. ధైర్యం ఉందా? మధుబన్ వారు ధైర్యం ఉందా? డబల్ విదేశీల్లో ధైర్యం ఉందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అచ్చా, శక్తులలో, పాండవులలో ధైర్యం ఉందా? భారతవాసులలో ధైర్యం ఉందా? చాలా మంచిది. ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాయి. అచ్చా, మరి వినిపించాలా? ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సి ఉంటుంది అనైతే అనరు కదా. చేస్తాంలే, చూస్తాంలే అని ఇలా లే లే అని అనకండి. ఒక విషయాన్ని బాప్దాదా మెజారిటీలో చూశారు, మైనారిటీలో కాదు మెజారిటీలో చూశారు. ఏం చూశారు? ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే మెజారిటీలో 1, 2, 3వ నంబర్లలో క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా కానీ ఇమర్జ్ అవుతుంది. కొందరిలో మహాక్రోధం రూపంలో ఉంటుంది, కొందరిలో ఆవేశం రూపంలో ఉంటుంది, కొందరిలో 3వ నంబర్గా చికాకు రూపంలో ఉంటుంది. చికాకంటే ఏంటో తెలుసా? అది కూడా క్రోధం యొక్క అంశమే, కాస్త తేలికపాటిది. 3వ నంబర్లో ఉంది కదా, అందుకనది కాస్త తేలికపాటిది. మొదటిది తీవ్రంగా ఉంటుంది, రెండవది మొదటి దానికంటే కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో భాష అయితే అందరిది చాలా రాయల్గా ఉంది. రాయల్ రూపంలో ఏమంటారు? విషయమే అటువంటిది కదా, కనుక ఆవేశమైతే తప్పకుండా వస్తుంది అని అంటారు. ఈరోజు బాప్దాదా అందరి నుండి ఈ కానుక తీసుకోవాలని కోరుకుంటున్నారు. క్రోధం కాదు కదా, కాని క్రోధం యొక్క అంశం మాత్రం కూడా ఉండకూడదు.
ఎందుకని? క్రోధంలోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తారు. ఎందుకంటే క్రోధం అనేది ఇద్దరి మధ్యలో వస్తుంది, ఒక్కరిలోనే ఉండదు. ఇద్దరి మధ్యలో ఉంటుంది కావున అది కనిపిస్తుంది. మనసులోనైనా ఎవరి పట్లనైనా అంశ మాత్రమైన ద్వేషభావం ఉంటే అప్పుడు మనసులో కూడా ఆ ఆత్మ పట్ల ఆవేశం తప్పకుండా వస్తుంది. బాప్దాదాకు డిస్సర్వీస్కు కారణమైన ఈ విషయం మంచిగా అనిపించటం లేదు. కనుక క్రోధభావం అంశ మాత్రం కూడా ఉత్పన్నమవ్వకూడదు. ఏ విధంగా బ్రహ్మచర్యంపై అటెన్షన్ పెడతారో అలాగే కామం మహాశత్రువని, క్రోధం మహాశత్రువని అంటూ ఉంటారు. క్రోధం వల్ల శుభభావం, ప్రేమభావం ఇమర్జ్ అవ్వవు. ఇక మూడ్ ఆఫ్ చేసుకుంటారు, ఆ ఆత్మ నుండి పక్కకు తప్పుకుంటారు, వారికి ఎదురుగా రారు, వారితో మాట్లాడరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్లనివ్వరు. ఇవన్నీ బయటవారికి కూడా తెలిసిపోతుంటాయి. కాని ఈరోజు వీరి ఆరోగ్యం బాగోలేదంతే, ఇంకేం లేదు అని కప్పిపుచ్చుతూ ఉంటారు. మరి పుట్టినరోజుకు ఈ కానుక ఇవ్వగలరా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అనుకుంటున్నారో వారి చేతులెత్తండి. కానుకనివ్వటానికి ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనసుపై కూడా సాహెబ్ రాజీ అవుతారు. చాలామంది సోదర సోదరీలు లేచి నిలబడ్డారు, నెమ్మది నెమ్మదిగా లేస్తున్నారు. సత్యం చెప్పినందుకు అభినందనలు. అచ్చా, ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో అది మంచిదే, ప్రయత్నమైతే చెయ్యండి. కాని ప్రయత్నించటానికి ఎంత సమయం కావాలి? 1 నెల కావాలా? 6 నెలలు కావాలా? ఎంత సమయం కావాలి? వదులుతారా? లేక వదిలే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో వారు మళ్లీ లేచి నిలబడండి. మేము 2-3 నెలల్లో ప్రయత్నించి వదులుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో ఒకవేళ 6 నెలలు పూర్తిగా పట్టినా కానీ దాన్ని తగ్గించుకోవాల్సిందే. ఈ విషయాన్ని వదిలేయకూడదు. ఎందుకంటే క్రోధాన్ని వదలటం అనేది చాలా అవసరము. దాని ద్వారా డిస్సర్వీస్ కనిపిస్తుంది. నోటితో మాట్లాడకపోయినా ముఖమైతే చెప్పేస్తుంది. అందుకే ఎవరైతే ధైర్యాన్ని పెట్టారో వారందరిపైన బాప్దాదా జ్ఞానం, ప్రేమ, సుఖం, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. అచ్చా, బాప్దాదా రిటర్న్ గిఫ్ట్గా అందరికీ ఏ విశేష వరదానాన్ని ఇస్తున్నారంటే, పొరపాటుగానైనా అనుకోకుండానైనా ఎప్పుడైనా క్రోధం వచ్చినా కాని కేవలం మనస్ఫూర్తిగా మీఠా బాబా, మధురమైన బాబా అననండి. అప్పుడు బాబా ఇచ్చే ఎక్స్ట్రా సహాయం ధైర్యం కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మీఠా బాబా అననండి, కేవలం బాబాని అనకండి. మీఠా బాబా, మధురమైన బాబా అని అంటే సహాయం లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం పెట్టుకున్నారు కదా, కావున లక్ష్యం ద్వారా లక్షణాలు వచ్చేదే ఉంటుంది. మధుబన్ వారు చేతులెత్తండి. అచ్చా, చెయ్యాల్సిందే కదా? హాజీ అని సమాధానమిచ్చారు. అభినందనలు, చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా మధుబన్ వారికి టోలీ ఇస్తాము. చాలా శ్రమ చేస్తారు. క్రోధం గురించి ఇవ్వటం లేదు, శ్రమ చేసినందుకు ఇస్తాము. క్రోధం విషయంలో చేతులెత్తాం కాబట్టి టోలీ ఇస్తున్నారేమో అని అందరూ అనుకుంటారు. వీరు చాలా బాగా శ్రమిస్తున్నారు. అందరినీ సేవ ద్వారా సంతుష్టపరచటంలో మధుబన్ ఒక ఉదాహరణ. అందుకే ఈరోజు నోరు తీపి చేస్తాము. మీరందరూ వీరి నోటిని తీపి చేయటాన్ని చూసి మీరు నోటిని తీపి చేసుకోండి. సంతోషం కలుగుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ పరివారం యొక్క ఒక కల్చర్. ఈ రోజుల్లో మీరు కల్చర్ ఆఫ్ పీస్ అన్న ఒక ప్రోగ్రాం తయారు చేస్తున్నారు కదా. ఇది కూడా మొదటి నంబర్ కల్చర్, బ్రాహ్మణ కులం యొక్క సభ్యత.
బాప్దాదా చూశారు, దాది కానుక ఇస్తారు కదా, అందులో ఒక చిన్న సంచి ఉంటుంది. దానిపై ఇలా రాసి ఉంటుంది, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. కనుక ఈరోజు బాప్దాదా ఈ కానుక ఇస్తున్నారు. సంచి ఇవ్వటం లేదు, వరదానంగా ఈ మాటలు ఇస్తున్నారు. బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి ముఖంలో, నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షం అవ్వాలి. ప్రోగ్రాం అయితే తయారు చేస్తారు, భాషణ కూడా చేస్తారు. కాని ముందుగా స్వయంలో ఈ సభ్యత ఉండటం అవసరము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ప్రతి ఒక్కరితో సంపర్కంలోకి రావాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉండకూడదు. ఎవరినో చూసి మీ కల్చర్ను వదలకండి. గడిచిపోయిన విషయాలను మర్చిపోండి. కొత్త సంస్కారాలను సభ్యత కల జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా? అందరూ హాజీ అన్నారు. చాలా మంచిది. డబల్ విదేశీయులు మెజారిటీ హాజీ అనటంలో చాలా మంచిగా ఉన్నారు. మంచిది. భారతవాసులకైతే హాజీ అని అనటం ఒక మర్యాదగా ఉండనే ఉంది. కేవలం మాయకు మాత్రమే నాజీ, కాదు అని చెప్పండి, అంతే. ఇతరాత్మలకు హాజీ హాజీ అనే చెప్పండి. మాయకు నాజీ నాజీ, కాదు కాదు అని చెప్పండి. అచ్చా, అందరూ పుట్టినరోజు జరుపుకున్నారా? జరుపుకున్నారు, కానుక ఇచ్చారు, కానుక తీసుకున్నారు. అచ్చా, మీతో పాటు వేరే స్థానాల్లో కూడా సభలు ఏర్పాటయ్యాయి. కొన్ని చోట్ల చిన్న సభలున్నాయి, కొన్ని చోట్ల పెద్ద సభలున్నాయి. అందరూ వింటున్నారు, చూస్తున్నారు. వారికి కూడా బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఈ రోజున మీరందరూ కూడా కానుకనిచ్చారా లేదా? హాజీ బాబా ఇచ్చాము అని అందరూ అంటున్నారు. మంచిది. దూరంలో కూర్చుని ఉన్నా కూడా ఎదురుగా ఉండి వింటున్నట్లుగా ఉంది. ఎందుకంటే సైన్స్ వారు ఎంతో శ్రమిస్తున్నారు, చాలా శ్రమ చేస్తారు కదా. కనుక అందరికంటే ఎక్కువ లాభం బ్రాహ్మణులకు కలగాలి కదా. అందుకే ఎప్పటి నుండైతే సంగమయుగం ప్రారంభమైందో అప్పట్నుండి ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూ ఉంటున్నాయి. సత్యుగంలోనైతే దేవతా రూపంలో ఉన్న మీకు ఈ సైన్స్ సేవ చేస్తుంది. కాని సంగమయుగంలో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి. మరియు సేవలో కూడా, ప్రత్యక్షతలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపంలో సహయోగిగా అవుతాయి. అందుకే సైన్స్కు నిమిత్తులుగా అయ్యే పిల్లలను కూడా బాప్దాదా వారి శ్రమకు అభినందిస్తారు. ఇకపోతే బాప్దాదా చూశారు, మధుబన్కు కూడా దేశ విదేశాల నుండి చాలా మంచి మంచి శోభనీయకమైన కార్డులు, ఉత్తరాలు వచ్చాయి. మరియు కొందరి ద్వారా ప్రియస్మృతులను పంపించారు. బాప్దాదా వారికి కూడా విశేష ప్రియస్మృతులు మరియు జన్మదినం సందర్భంగా పదమాల 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 రెట్లు అభినందనలు ఇస్తున్నారు. పిల్లలందరూ బాప్దాదా నయనాలు ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూశారు, కాని బాప్దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహంతో పంపిస్తారు. మరియు ఆ స్నేహంతోనే బాప్దాదా వాటిని స్వీకరించారు. చాలామంది వారి స్థితి గురించి కూడా రాశారు. బాప్దాదా అంటున్నారు, ఎగరండి మరియు ఎగిరించండి. ఎగరటం వలన అన్ని విషయాలు కిందే ఉండిపోతాయి. మరియు మీరు సదా ఉన్నతోన్నతమైన బాబాతో పాటు ఉన్నతంగా ఉంటారు. క్షణంలో స్టాప్ చేయండి మరియు శక్తులు, గుణాల యొక్క స్టాక్ను ఇమర్జ్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, సదా బాబా సాంగత్యంలో ఉండేవారికి, బాబాను సహచరునిగా చేసుకునే స్నేహి ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాల సాగరంలో ఇమిడిపోయే బాబ్దాదా సమానులైన శ్రేష్ఠాత్మలకు, సదా క్షణంలో బిందు పెట్టే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు
మరియు చాలా చాలా శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. నమస్తే అనైతే బాప్దాదా ప్రతి సమయము పిల్లలు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా నమస్తే. వరదానము: పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి ద్వారా సర్వప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. సైన్స్ మెడిసిన్స్ లో దుఃఖాన్ని నొప్పిని సమాప్తం చేసే అల్పకాలిక శక్తి ఉంది. కాని పవిత్రతా శక్తిలో అనగా సైలెన్స్ శక్తిలోనైతే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రతతో కూడిన ఈ శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాలపు ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే మీ జడ చిత్రాల ముందు ఓ దయామయి దయ చూపించు అనంటూ దయ మరియు ఆశీర్వాదాలను కోరుకుంటారు. చైతన్యంలో ఇటువంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయి దయ చూపించారు కావుననే భక్తిలో పూజింపబడతారు. స్లోగన్: సమయం యొక్క సమీపత అనుసారంగా సత్యమైన తపస్య మరియు సాధనయే అనంతమైన వైరాగ్యం. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ మాస్టర్ దాత స్వరూపంలో స్థితులై సర్వాత్మలకు మనసా ద్వారా సర్వశక్తుల దానాన్నివ్వండి, వరదానాన్నివ్వండి, నిండుతనం యొక్క అనుభూతిని చేయించండి. ఓం శాంతి.